హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ మహేష్. ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం చేయబోయే ఐటెం గోంగూర చికెన్. గోంగూర చికెన్ ఈ కాంబినేషన్ ఎలా ఉందంటే నేను వెళ్ళి సన్నీలోతో యాక్ట్ చేస్తున్నంత ఆనందంగా ఉంది. ఒకసారి చూద్దాం. ఇదేమో వెజ్, అదేమో నాన్ వెజ్, రెండు కలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేద్దరు. కానీ ఒకసారి వచ్చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, గోంగూర, పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. ఆయిల్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. మంచి ఆయిల్ తీసుకోండి, ఓకేనా. గోంగూర చికెన్ తయారు చేసుకునే విధానంలో ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. తక్షణమే వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత 4 గ్లాసులు మామూలు వాటర్ అయినా పర్లేదు, మినరల్ వాటర్ అయినా పర్లేదు, మీ బడ్జెట్ని పట్టేసుకోండి, పట్టుకొచ్చి. ఈ వాటర్ వేసిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు శుభ్రంగా కడగాలి. కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తినేటప్పుడు కానీ హెల్తీ ఫుడ్ తయారు చేసేటప్పుడు కానీ. ఆ తర్వాత మనం గోంగూర ఆకుపచ్చగా ఎంత నీట్గా ఉన్నాయో చూసారా. వీటిని వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆయుర్వేదికం అండ్ యాంటీబయాటిక్ కాదు, యాంటీబయాటిక్. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది సాల్ట్ వేసుకోండి. ఈ రెండు వేసిన తర్వాత ఈ సన్నీలు సారీ ఈ చికెన్ని ఈ రెండింటిని కలపాలి, ఓకేనా. ఈ గోంగూర చికెన్ ఉడుకుతూ ఉంటుంది, మనం ఉల్లిపాయ కోసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఒక బౌల్లో తీసుకుందాం. చికెన్ గోంగూర ఉడికిందేమో చూద్దాం. చికెన్ గోంగూర బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి పసుపు, కారం అన్నీ వేసుకుందాం. మసాలా అయ్యింది. కొంచెం పసుపు, చిటికెడు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అదే చేత్తో కొంచెం కారం పడుంటుంది అలాగా. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, తర్వాత పండుమిర్చి పేస్ట్ ఒక స్పూను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి దీన్ని శుభ్రంగా కలపాలి నీట్గా, పద్ధతిగా. అంటే మనకి గ్రేవీ కింద రెడీ అవుద్ది ఇది. ఆ తర్వాత ఇది రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత నీట్గా మంచి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ ముక్కలు, కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, మీకు వీలైతే 2 రొట్టెలు వేసుకోండి, లేకపోతే ఒక రొట్టె వేసుకోండి. అలాగా జస్ట్ అలా. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు ఇది కట్టేసి ఇది ఇందులో వేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంది. చూసారు ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడు ఇది అయిన తర్వాత పైన అలా ఫ్లేవర్ కింద 4 కొత్తిమీర ముక్కలు వేసుకుందాం. గోంగూర చికెన్ రెడీ. ఒకసారి టేస్ట్ చూద్దామా అసలు ఎలా వచ్చిందో. నాకు తెలిసి టాక్ అదిరిపోద్ది అనుకుంటున్నాను, నేను సూపర్ హిట్ అనుకుంటున్నాను. ఒకసారి వెళ్దాం అసలు ఎలా ఉందో. మనం కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే క్వాలిటీ ఉన్న ముక్కలను ఏరుకోవాలి మనం. ఒకసారి టేస్ట్ చూద్దామండి అసలు ఎలా ఉందో. ఎందుకంటే నాలోని వంటోడు కట్టలు దించుకుని వస్తాడు, ఒకసారి ఇంతకు వస్తాడు అడిగే తెలియదు. ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంది. అదిరిపోయిందండి, జబర్దస్త్గా ఉంది, మామూలుగా లేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఎట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. చికెన్ అదిరిపోయింది. నేను ఇంకో రౌండ్ వేసి వస్తాను, ఓకేనా. బాయ్ అండి.